మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా నా పిచ్చిగాని మనుషుల్ని మాయ చేసి అందలాలెక్కే నీకు మాట నిలబెట్టుకునే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? అత్తయ్య, నేనెవ్వరిని మాయ చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. మరి నువ్వే మాయ చేయకుండానే కిరణ్ నీ వల్ల పడ్డాడా? తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. ఏం మందు పెట్టావో తల్లి మాట కాదని నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా చేశాడు. అత్తయ్య, నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది మంచి తప్ప చెడు కాదు. సంస్కారంతో బతకడం అలవాటు చేసుకున్నాను, కానీ మోసం చేయడం కాదు. అవునవును, గొప్ప అమ్మా నాన్న. ఫోన్లో ఉన్నది వాళ్లే కదా, అసలు నిన్ను కాదు. వాళ్ళ గట్టి పెడితే నీకు బుద్ధొస్తుంది. చూడండి, నా కొడుకుని మా ఇన్ని మోసగించి మీ కూతుర్ని అంటగట్టారు. గొప్పింటికి పంపించేశాం కదా, ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుందని, రాణిలా బ్రతుకుతుందని కలలు కంటున్నట్టున్నారు. కానీ మీ కూతురికి ఇంట్లో ఉన్న విలువేంటో తెలుసా? ఈ ఇంట్లో ఉన్న పని మనుషుల్లో తను ఒకరిది. అది మీ కూతురు బతికిక్కడ. ఇంకోసారి ఇక్కడ విషయాలు తెలుసుకుందామని మాటి మాటికి ఫోన్ చేశారనుకోండి, ఇప్పటి వరకు మీకే హారిక గురించైతే చెప్తోందో ఆ హారికకి పట్టిన గతే మీ కూతురికి పడుతుంది. మీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్కి కుక్కిన పెయిన్లా ఇంట్లో పడుంటోంది. అలాగే మీ కూతురుకు కూడా చేయగలను. మీకిదే లాస్ట్ వార్నింగ్. ఇక మీరు మీ అమ్మాయికి ఫోన్ చేయడం కానీ, మీ అమ్మాయి మీకు ఫోన్ చేయడం కానీ జరగకూడదు. అలా కానీ జరిగితే ఈ కిరణ్మయ్య ఏంటో మీకు తెలిసొచ్చేలా చేస్తాను. చెప్పాల్సినవన్నీ అయిపోయాయా? ఇంకా ఏమన్నా చెప్పాలా అత్తయ్య? ఎవరు మాట్లాడేది? మీరు కుక్కేసిన పేనుని, ముక్కుతాడి వేసి మూలన కూర్చోపెట్టిన రెండో కోడల్ని. మీరు నన్ను చాలా అణగదొక్కాలని చూశారు, కానీ పెద్దవాళ్ళు కదా అని మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నాను. ఈరోజు మా అమ్మ విషయంలో చేసింది క్షమించే విషయం కాదు. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనని మా అమ్మని అంతలా అవమానించి పంపించిన మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. చూడండి అత్తయ్య, మీరు మనుషుల్ని గుండెల్లో కాకుండా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. అందుకే మీరు మాటి మాటికి మనుషులకి దగ్గరయ్యే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. బిజినెస్లో మీరు ఎలా సక్సెస్ అవుతూ వెళ్తున్నారో, రిలేషన్లో అలా ఫెయిల్ అవుతూ వెళ్తున్నారు. ఎవరితో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. మీరు అనుకున్న రిలేషన్స్లో అహం, అధికారమే ఉంటుంది. అవి ఉన్న చోట బంధాలు, సంబంధాలు చేయి జారిపోతాయి. మీరు నన్ను పని మనిషితో పోల్చారు కదూ, అహాన్ని ఎక్కువ కాలం భరించే ఓపిక వాళ్ళకు కూడా ఉండదు. ఏ రోజైతే వాళ్ళు పడుతున్న అవమానం హద్దులు దాటుతుందో ఆ రోజు వాళ్ళు మీకిచ్చే మర్యాద మంట కలిసిపోతుంది. ఈ రోజు మిమ్మల్ని గౌరవిస్తున్న నోటితోనే నోటికొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోతారు. అది పని మనిషికి మన మనిషికి ఉన్న తేడా. నేను మిమ్మల్ని ఎదిరించే పరిస్థితి రానివ్వకండి అత్తయ్య. ఆ రోజు వచ్చిందంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
ఏంటన్నయ్య వదిన్ని మిస్ అవుతున్నావా? అన్నీ తెలిసి అడుగుతావేంట్రా? మరెందుకు ఆలస్యం? వెంటనే కాల్ చేసి రమ్మని చెప్పచ్చు కదా. అన్నయ్య నీ మీద ఎంత కోపం ఉన్నా మనసంతా నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అని 4 సెంటిమెంట్ డైలాగులు వేస్తే వెంటనే వచ్చేస్తుంది కదా. ఫోన్ చేయడం ఎందుకురా? వాళ్ళ ఇంటికే వెళ్ళి పిలుచుకురావాలనుకుంటున్నాను. అరే నువ్వున్న సిచ్యుయేషన్లో ఈ మాట చాలా సింపుల్గా ఉంది, ఇంకొంచెం ఎగ్జైటింగ్గా చెప్పు. సరే, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి బలవంతంగా ఎత్తుకొచ్చేస్తాను. పెళ్ళామంటే ఎంత లవ్వో ఎత్తుకొచ్చేస్తాడంట. విరహం ఆపుకోలేకపోతున్నాడు పాపం. ఇలా మరి ఇంకెందుకు ఆలస్యం? పద పద పద. ఇప్పుడే వెళ్ళమంటావా? ఇప్పుడు కాకపోతే ఇంకేమైనా ముహూర్తం పెట్టుకుంటావా? రే, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తాను రా. డ్రెస్ అంతా బాగుందన్నయ్య, హెయిర్ స్టైల్ కూడా బాగుంది. నడు నడు నడు. వెంటనే వస్తుందంటావా? 100% వస్తుందన్నయ్య. ఆ 4 మాటలు మాత్రం చెప్పు. పద 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 పద. వెళ్ళు. వారసుని చేస్తుందని అత్తగారో పక్క, చూడకుండా ఉండలేనని భర్తగారో పక్క, మరో పక్క ఈ కిరణు ఆ ఉష ఇద్దరు తాన అంటే తందనాన్ని వంత పాడ్డం, ఇంటిళ్ళ పాది డప్పులు కొడుతూ ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. మీరు నన్ను చాలా అనగదొక్కాలని చూశారు, కానీ పెద్దవాళ్ళు కదా అని మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఒక్క మాట కూడా అనని మా అమ్మని అంతలా అవమానించి పంపించిన మీరు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఆ ఉషా హారిక ఇద్దరూ కలిసిపోయి నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు. ఆ హారిక వారసునిస్తుందన్న ఒకే ఒక్క సాకుతో నా నుండి తప్పించుకుంటోంది. లేకుంటే నాకొచ్చే కోపానికి. అత్తయ్య రమ్మన్నారంట. హారిక నన్నేదో అనేసిందని, నన్నెదిరించి మాట్లాడిందని సంతోషపడుతున్నావు కదా? అదేం లేదత్తయ్య. నాకు మాత్రం సంతోషంగానే ఉంది. తెలిసన్నాను తెలియకన్నాను తెలియదు కాని హారిక వినాల్సిన మాటలే అన్నాను. అందులో నాకేం తప్పనిపించలేదు. అత్తయ్య, మీకు హారిక అక్క మాటల్లో అధికారం కనిపిస్తుందేమో కానీ అది ఆత్మాభిమానం. మనుషుల విషయంలో పొరపడ్డానేమో కాని మాట తప్పు కాదు. నేను అనాల్సిందే అన్నాను, తను వినాల్సిందే వింది. మనసు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మనుషులు అన్నాక ఆత్మాభిమానం ఉంటుంది. లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు అంటూ మీకు ఎందుకంత చిన్న చూపత్తయ్యా? మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఒక డబ్బు మాత్రమే కదా. డబ్బు లేనంత మాత్రాన మీరలా మనుషుల్ని అవమానించడం, చులకన చేయడం, మనుషులని బాధ పెట్టడం మీ స్థాయికి తగదత్తయ్యా. స్థాయి గురించి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అదే స్థాయి గురించి నేను ఆలోచించుంటే నిన్ను కోడలిగా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టనిచ్చేదాన్నే కాదు, హారికని కోడలిగా అంగీకరించేదాన్ని కాదు. అయినా నేనేదో అన్నానని నా మాటను పట్టుకుని మాట్లాడుతున్నావే. అసలు సమస్య నా మాటది కాదు, హారికది. నన్ను క్షమించండి అత్తయ్య గారు అని ఒక్క మాట అడగడానికి నోరు రాక క్షమాపణ చెప్పకుండా పొగర్తో ఇంటి గడప దాటి వెళ్ళిందా రోజు. అదే పొగర్తో ఈ రోజు మళ్ళీ ఈ ఇంటికి దూరం అవ్వడానికి సిద్ధమవుతోంది. అత్తయ్య, అక్క ఎప్పటికీ అలా అనుకోదు. అక్కని నేను తీసుకొస్తాను, నా మాట నమ్మండి. హారిక తల పొగరు గురించి నాకు బాగా తెలుసు. నా నోటి వెంట ఆ మాటలు విన్నాక పంతంతో ఆగిపోతుందే కాని పర్లేదు అని వచ్చే రకం కాదు. పంతంతో కాదత్తయ్య, హారిక అక్క ఆత్మాభిమానంతో ఉంది అంతే. తను తప్పకుండా వస్తుంది, ఆ నమ్మకం నాకుంది. నీ మీద నాకు నమ్మకం లేదు. నన్ను నమ్మండి, హారిక అక్క ఖచ్చితంగా వస్తుంది. ముందు రానివ్వు, అప్పుడు చూస్తాను.
పాపం నిన్ను చూస్తుంటే జాలిపడాలో బాధపడాలో అర్థమే కావట్లేదు నాకు. అక్కడ తరుణ్ హారిక లేనిదే జీవితం లేనట్టుగా ఉన్నాడు. ఇక్కడ అత్తయ్య గారేమో వారసుని కనిచ్చే హారిక రావడం కోసం పరితపించిపోతుంది. అవతల హారికేమో నేను రాను అంటే రానని మొండి పట్టుకుని కూర్చుంది. వాళ్ళందరి మధ్య పాపం నువ్వేమో తామర పువ్వులా కోసుకొస్తా, భయపెట్టో బ్రతిమలాడో తీసుకొస్తాను, ప్రేమతో పట్టుకొస్తాను అంటూ కోతులు కోస్తున్నావు. 3 మట్టి కుండల్ని నెత్తిన పెట్టుకొని ఒంటికాలిపై గెంతుతున్నట్టుంది నీ పరిస్థితి. నీ పరిస్థితిని చూస్తే నాకే జాలేస్తుంది. ఇక ఏం చేస్తావో, ఎలా నెట్టుకొస్తావో. బాధ్యతలు బరువు అనుకుంటే కోడలనే స్థానానికి మనం ఎప్పుడు న్యాయం చేయలేమక్క. కుటుంబం మంచి కోరుకునేటప్పుడు బరువులు కూడా తేలికగా ఉంటాయి, బాధ్యతలు కూడా ఇష్టాలుగా మారుతాయి. అది అర్థం చేసుకుంటే అన్నీ సాధ్యమే. నేను ఎప్పుడు ఈ ఇల్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, అందరూ కలిసి ఉండాలని ఆశిస్తూ ఉంటాను. ఎప్పుడూ ఈ ఇంటి క్షేమం కోసం నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మాటలకెళ్ళే రచయితవు కదా, ఎన్నైనా చెప్తావు. చేతల్లో నీ అసలు రంగు బయటపడుతుంది. వెళ్ళు వెళ్ళు. కుటుంబం కోసం నీ బాధ్యతల్ని ఎంతకాలం భుజాల మీద మోస్తావో నేను చూస్తాను. అమ్మా, అమ్మా తొందరగా రా. అమ్మా, ఏమైంది? అమ్మా, తరుణ్ వచ్చినట్టున్నాడు. నాకు కలవాలని లేదు. నేను ఇంట్లో లేనని చెప్పి పంపించేసాయి. అదేంటమ్మా అలా అంటావు? అల్లుడు గారు నిన్ను కలవాలనే కదా వచ్చారు. నిన్ను చూడాలని అంత ప్రేమగా వస్తుంటే ఎలా పంపించేయమంటావు? కావాలంటే మీ అల్లుడు గారికి కావలసిన మర్యాదలన్నీ నువ్వు చేసుకో. నేను మాత్రం లేనని చెప్పు, అర్థమైందా? ఇంటిదాకా వచ్చిన అల్లుడు గారిని అబద్ధం చెప్పి పంపించేయమంటున్నావు, ఎలాగే? అమ్మా, అదంతా నాకు తెలీదు. హారిక లేదని చెప్తున్నావు, మీ అల్లుడు గారిని పంపించేస్తున్నావు అంతే. హారిక అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను అత్తయ్య. హారిక అది ఏంటంటే హారిక వాళ్ళ నాన్నని తీసుకుని గుడికి వెళ్ళింది బాబు. కాస్త ప్రశాంతంగా ఉంటుందిలే అని నేనే పంపించాను. ఓ సరే అత్తయ్య. అయితే ఎంతసేపు అవుతుంది అత్తయ్య వెళ్ళి? 1 గంట సేపు అయింది అల్లుడు గారు. ఓ అయితే కాసేపట్లో వచ్చేస్తుందేమో కదా, నేను వెయిట్ చేస్తాను. హారిక వచ్చేసరికి టైం పడుతుందేమో. కాసేపు గుడిలోని గడపాలనుందని చెప్పింది. ఎప్పుడొస్తుందో తెలియదు కదా, మీరేదైనా పనుంటే చూసుకోండి. మీరొచ్చి వెళ్లారని నేను హారికకి చెప్తానులే బాబు. సరే అత్తయ్య, నేను ఒకసారి హారికకి కాల్ చేసి కనుక్కుంటాను. బాబు ఇదిగో హారిక ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, నేను నాన్న గుడికి వెళ్ళి అట్నుండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామని నాన్న నీకు చెప్పమన్నారు. అందుకే ఫోన్ చేశాను. ఇలాగే మీ అల్లుడి గారికి చెప్పు. అలాగే. ఒకసారి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇలా ఇవ్వండి.
హారిక హారిక హలో హలో కాల్ కట్ అయినట్టుంది. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అత్తయ్య గారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హారికకి నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. మర్చిపోకండి అత్తయ్య. మీరేమనుకోకపోతే హారికని వీలైనంత త్వరగా మా ఇంటికి వచ్చేయమని చెప్పండి. వీలుంటే ఈరోజే పంపించేయండి. అలాగే అల్లుడు గారు, తప్పకుండా చెప్తాను. వీలైనంత త్వరగా పంపించడానికి ప్రయత్నిస్తాను. సారీ తరుణ్, మీ అమ్మగారి మనసు మాట నన్ను ఆ గడప తొక్కడానికి అడ్డుపడుతున్నాయి. ఆవిడ అహంకారం ముందు నాకు నీ అనురాగాన్ని కూడా కనపడనీయడం లేదు. మా ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోతున్నావని తెలిసినా ఈ పరిస్థితి నుండి బయటికి రావడానికి నాకు కాస్త టైం పడుతుంది. అప్పటిదాకా నిన్ను కలవలేను, మాట్లాడలేను. సారీ తరుణ్. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను. అలాగే అల్లుడు గారు. ఏవండి, మీకు ఒక విషయం చెప్పాలి. కానీ చెప్తే మీరు దాన్ని ఎలా తీసుకుంటారో ఏమోనని భయంగా ఉంది. ఉషా, ఫస్ట్ కామ్గా ఉండు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, ఎందుకు భయపడుతున్నావో నీలో నువ్వే చెప్పకుండా ఉంటే నాకెలా తెలుస్తుంది? అసలు విషయం ఏంటో చెప్పు. మీ కూతురులాగే నా రెండో కోడలు కూడా తెగ ఎగిరెగిరి పడింది. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి కుక్కిన పెయిన్ లా ఇంట్లో పడుంటోంది. ఇంత జరిగిందా? మరి వదినతో మాట్లాడావా? అక్క ఫోన్ తీయడం లేదండి. చాలా సార్లు ట్రై చేశాను. బావగారు వెళ్ళినా కూడా కలవలేదంట. పైగా ఇంట్లోనే ఉండి లేదని చెప్పించిందంట. పిన్నిగారికి ఫోన్ చేస్తే ఆవిడ బాధపడుతూ ఇవన్నీ చెప్పారు. హారిక వదిన కూడా అమ్మలాగే మొండిది. పైగా ఇవన్నీ ఈగోల వల్లే వస్తున్నాయి. ఇలా ఈగోలు ఉన్న వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అందుకే నేను వెళ్ళి అక్కతో మాట్లాడదామని అనుకుంటున్నాను. కానీ నేను ఒక్కదాన్నే వెళ్ళడం కంటే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తే అత్తారింటి తరపు నుంచి మీరు వచ్చారన్న ధైర్యం ఉంటుంది. అందుకే మిమ్మల్ని తోడుగా రమ్మని అడుగుదామనుకుంటున్నాను. ఇంతకుముందు నేను అబద్ధం చెప్పి అక్కను తీసుకొచ్చాను. కానీ నేను ఎన్ని చెప్పినా అక్క నా మాట వినదు. మంచి కోసమే అయినా మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాను అనుకోవడం సహజం కదా. మీరు కూడా తోడుగా ఉంటే బావగారికి సపోర్టుగా మీరు వచ్చినట్టు అవుతుంది. వదిన ఇంటికి రావడమే మనకు కావాలి. మన వల్ల అయినంత మన ప్రయత్నం చేద్దాం. పద. ఇంట్లో ఉండి కూడా లేనట్టు అల్లుడు గారికి అబద్ధం చెప్పించావు. వెళ్ళనని ఇలా మొండి పట్టు పట్టుకుని కూర్చున్నావు. ఇలాగైతే ఎలాగమ్మా? నువ్వు ఏం చెప్పినా ఇక నేను ఆ ఇంటికి వెళ్ళనమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను విసిగించుకు. నువ్వెంత వద్దనుకున్నా అదే నీ మెట్టినిల్లు. వెళ్ళనంటే ఎలా? అది నా ఇల్లా? అది ఆవిడ గారిల్లు. మధ్య తరగతి వాళ్ళని హీనంగా చూసే అత్తగారున్న ఇల్లు. అధికారం నెత్తికెక్కి అహంకారం అనే కిరీటం ధరించుకున్న కిరణ్మయ్య గారిల్లు. నా ఇల్లు ఎలా అవుతుంది? లేని వాళ్ళంటే ఆవిడ దృష్టిలో పురుగుల కన్నా హీనమమ్మా. ఉషా వాళ్ళ అమ్మని ఎన్ని మాటలందో తెలుసా? ఉన్నవాళ్లు లేనివారిని అలాగే అంటారు. అది వాళ్లకున్న అలవాటే. అలాగని ఆ ఇంటికే వెళ్ళనంటే ఎలా? చేతులారా నీ కాపురం నువ్వే చెడగొట్టుకుంటావా? ఇప్పుడిప్పుడే నీ కాపురం సజావుగా సాగుతుందని నేను మీ నాన్న ఎంత సంతోషిస్తున్నాము. ఆ సంతోషాన్ని కొన్ని రోజులు కూడా తిరగకముందే ఆవిరి చేసేస్తావా? ప్రేమగా చూసుకునే భర్త నుండి దూరంగా ఉంటానంటావేంటే? నువ్వేం చెప్పినా నేను విననమ్మా. ఇక్కడితో ఇది వదిలేసే. అక్క, రండి బాబు. రామ్మ ఉషా. అమ్మా, వీళ్ళని నువ్వే పిలిచావా?
చెప్పాను కదా ఎవరితోనూ మాట్లాడను అని. అక్క, మమ్మల్ని పిన్నిగారు ఏం పిలవలేదు, మేమే వచ్చాము నిన్ను తీసుకెళ్ళడానికి. అత్తయ్య గారి గురించి తెలిసి కూడా ఆవిడ అన్న మాటలు పట్టించుకొని రాను అంటే ఎలా అక్క? వదినా, అన్నయ్య నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. మీ అమ్మగారిని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చావు కదా, చూసావు కదా, ఇంక వెళ్దాం పదొదినా. అక్కడ మీ అన్నయ్య ఒక్కరే లేరు. మాలాంటి మధ్య తరగతి వాళ్ళంటే గిట్టని అత్తగారున్నారు. లేని వాళ్ళంటే చాలా చులకనగా మాట్లాడేలా ఆవిడ మాటలున్నాయి. అవమానాలు భరిస్తూ అక్కడ ఉండడం చాలా కష్టం కిరణ్. వదినా, అమ్మ గురించి నీకు తెలియంది కాదు. అమ్మకి కోపం వచ్చినా తన మాటకి ఎవరు ఎదురు చెప్పినా తట్టుకోలేదు. ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని కూడా చూడకుండా ఒక మాట అనేస్తుంది. నేను ఒప్పుకుంటాను, కానీ అమ్మకి మనం కావాలొదినా. ఆవిడ మాటకి ఎవరు ఎదురు చెప్పరని అన్ని మాటలు అంటారు కిరణ్. కేవలం డబ్బు లేని వాళ్ళమని చిన్న చూపు, మధ్య తరగతి వాళ్ళంటే చులకన భావం. ప్లీజ్ వదినా, అవన్నీ పట్టించుకొని మనసు పాడు చేసుకోకు. మాతో వచ్చి ఇంటికి వెళ్దాం. వాట్? నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? రైల్వే ట్రాక్ దగ్గర ఒక లేడీ మృతదేహం దొరికిందంటున్నాను. ఆవిడ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నేను హారిక కలిసి ఉన్న ఫోటో ఉందంట. చనిపోయింది హారిక ఏమో అని అనుమానపడుతున్నారు.